దేవుడు ప్రసంగం జరిగేటప్పుడు మీ పక్కనే ఉంటాడంటే ఆ ప్రసంగం జరిగి మరి ఎంటా ఉంటే మీలో మీరు కుమిలిపోతూ ఉంటారు. చూసారా, అయ్యో నా బిడ్డ ఎంత కుమిలిపోతుంది ఆ మాటలకే, నా బిడ్డకి ఈ రోజు నేను విముక్తి చేయాలి, ఈ రోజు నా బిడ్డనే రక్షించేయాలి అని ఆయన అనుకుంటూ ఉంటాడంట. ఆ ప్రసంగం చేసేవాడి వైపు చూస్తా, అయ్యో నా శిలువమానం వృధా అవ్వలేదే, నా శిలువమానం వృధా అవ్వలేదు, నా బిడ్డ కొన్ని ఆత్మని వెలిగిస్తుంది, నా బిడ్డ కొన్ని ఆత్మనే వెలిగిస్తుంది, నా శిలువమరణం అలా దేవుడు నా శిలువమరణం వృధా అవ్వదు, వృధా అవ్వలేదు, నా బిడ్డ వెలిగిస్తుందని ప్రసంగం చెప్పేవాడు ఆయన చూస్తాడంట. ఆ వినేవాడు మధ్యలో కూర్చుంటాడంట. ప్రసంగం చెప్పేవాళ్ళు అయితే చూస్తాడంటే వాళ్ళ దగ్గర ఉండడం. ఎవరి దగ్గర ఉంటాడండి? వినేవాడు పక్కన ఈ మధ్యలో ఉంటాడు ఆయన. ఈ మధ్యలో ఉండి అయ్యో నా బిడ్డ అసలు కొనుక్కోవటం లేకుండా నాలో ఏంటి పరీక్షించుకుంటుంది, నాలో ఏంటి అని తను పరీక్షించుకుంటుంది. ఈరోజు నా బిడ్డకి విమోచన ఇవ్వాలి అని ఆయన అనుకుంటాడండి. అదే మనతో వాక్య ప్రసంగం జరిగేటప్పుడు ఆ ప్రార్థన ఆరాధనలో ఆయన ఉంటాడంట. కారణం ఎలా ప్రార్థించాలి? ఉదయకాలంలో మన అంశం ప్రార్థన ఆరాధన. ఉదయకాలంలో ఎలా ప్రార్థించాలి? ఉదయకాలం అంటే దావీదు వలె ప్రార్థించాలంటే చూడమ్మా, కీర్తనలో 63:1 దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలె. హల్లెలూయా. దేవా నీవే నా దేవుడవు, వేకువనే నిన్ను వెతికెదను. వేకువను లేచి ముందు మనం దేవునితో సమాధాన పడాలి. ప్రతి క్రైస్తవుడు దర్శన కాలంలో ఆయన్ని కోసం వెతికేవాడే నిజమైన భక్తుడు. వేకోజామున మనం ఎక్కడికి వెళ్ళిపోవాలండి? వేకోజాము ముందు ఎవరితో మాట్లాడాలి? దేవుడు. ఆయనతో మాట్లాడకుండా ఏ పని చేయకూడదు. అప్పుడు ఆ రోజు అత్తమాను మనకి మన బిడ్డలకి ఏ అపాయం రాకుండా ఆయన కాచుకుంటాడు. నీ భర్త బయటికి వెళ్తున్నాడా? విజయంతో బయటకు వస్తాడు. వేకుజామున ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి. విశ్వాస సహితమైన ప్రార్థన నీ బ్రతుకును మార్చేస్తాడు. విశ్వాసమైన ప్రార్థన చేస్తే మన బ్రతుకు విశ్వాసంతో అయ్యా ఈ రోజు నీకు అప్పు చెప్తున్నాను, నా భర్త నీకు అప్పు చెప్తున్నాను, నా బిడ్డలు నీకు అప్పు చెప్తున్నాను, నన్ను నీకు అప్పు చెప్పుకుంటున్నాను. ఈ రోజు అంత మమ్మల్ని ఎలా కాచుకుంటావో రేపు ఉదయం వరకు నాయన, మళ్ళీ రేపు ఉదయం నేను మళ్ళీ నీతో మాట్లాడడానికి వచ్చే వరకు నువ్వు చుట్టూ కంచి వేయాలి. విశ్వాసంతో నేను నమ్ముతున్నానయ్యా, నా బిడ్డలు బయటకు వెళ్తున్నారు, నా బిడ్డలు క్షేమంగా వస్తారు, నా భర్త బయటకు వెళ్తున్నాడు, నా భర్త క్షేమంగా వస్తున్నాడు నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను విశ్వాసంగా నీకు అప్పు చెప్పుకున్నాను. రేపు ఉదయం ఎవరికి అప్పు చెప్పావు? దేవుడికి అలా అప్పు చెప్పాలంటే దావీదు వలె నా క్షమా